1996 నాటి కేసు. 30 ఏళ్ల క్రితం 20 రూపాయలు లంచం తీసుకున్నారు అని ఒక కేసు పెడితే ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల మీద 30 ఏళ్ల పాటు నడిచిన హైకోర్టు తీర్పు ఆశ్చర్యంగా ఉంటుంది కదా. 20 రూపాయల లంచం. దాంట్లో ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో ఆ ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగుల మీద ఎలాంటి తప్పిదానికి పాల్పడలేదని 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఇది ఆశ్చర్యంగా ఉంటుంది కదా. 20 రూపాయల కోసం ఇన్నేళ్ళు నడపాలి ఆ కేసు అని. ఇదే పొలిటీషియన్ విషయంలో చూడండి. ఇదే ముందు లొట్టపీస్ కేసు అంటారు, ₹1,00,00,000 5 కోట్ల కేసు ఏముంది అంటారు. వాళ్ళ దృష్టిలో ఏంటంటే 5 కోట్లు ₹1,00,00,000 అనేవి పైసల్లాగా ఉంటాయి. కానీ 20 రూపాయలు లంచం తీసుకున్నాడు అనే ఆరోపణలతో ఒక అటెండర్ని, ఒక జూనియర్ క్లర్క్ మీద 30 ఏళ్ల పాటు న్యాయ పోరాటం సాగింది. గుజరాత్లో జరిగింది. జస్టిస్ ఉజ్వల్ భుయాన్ వీళ్ళు తీర్పు ఇచ్చారు నిర్దోషి అని. ఎలాగా అంటే మొదట ఈ సంఘటన వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఒక విద్యార్థి కావచ్చు, లేకపోతే ఒక స్టూడెంట్, ఈ కుర్రవాడు గుజరాత్లోని ఒక ప్రభుత్వ కార్యాలయంలో, అంటే రెవెన్యూ కార్యాలయం అనుకోండి, ఒక సర్టిఫికెట్ కోసం, ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం అప్రోచ్ అయితే అక్కడ ఈ అటెండరు, క్లర్కు 120 రూపాయలు లంచం అడిగారు అని కేసు పెట్టాడు ఏసీబీ వాళ్ళు. ఏసీబీ వాళ్ళు ఇతనికి ఒక 100 రూపాయల నోటు, 20 రూపాయల నోటు మార్కులు చేసి ఇచ్చారు. అవి తీసుకెళ్ళి అటెండర్కి, క్లర్క్కి ఇస్తే, అంటే వాళ్ళు తీసుకుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాము అనేది ఏసీబీ ప్లాన్. జరిగింది అది అలానే. కానీ ఆ సమయంలో 20 రూపాయలు మాత్రమే అటెండర్ దగ్గర లభించింది. 100 రూపాయలు ఈ కుర్రాడు ఇవ్వాలి. అది ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది ఇక్కడ దొరకలేదు. ఎందుకు దొరకలేదు అనేది పక్కన పెడితే ఇక ఆ రోజు నుంచి కేసు నడుస్తూ ఉంది. 2026 దాకా నడిచింది. 30 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు క్లియర్ కట్ మెసేజ్ వచ్చింది. ఇక్కడ పైగా ఈ మధ్యలో జరిగిన విచారణలో క్రమంలో భాగంగా ఈ విద్యార్థి తనని, అంటే ఈ 100 రూపాయలు ఇవ్వలేదు, అలానే లంచానికే 20 రూపాయలు ఇచ్చినట్లు నిరూపించలేకపోయారు, ఈ విద్యార్థి ఇచ్చినట్టు తాను స్టేట్మెంట్ను మళ్ళీ మార్చుకున్నాడు అంటూ రకరకాలుగా ట్విస్టులు చోటు చేసుకున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏసీబీ కేసు పెట్టినంత మాత్రాన, డబ్బు దొరికినంత మాత్రాన కూడా దోషులు కారు. ఏసీబీ కోర్టు ఏదైనా కేసు పెట్టిందంటే ఏంటంటే ప్రాథమికంగా అక్కడ డబ్బు ఏమైనా దొరికిందా అనేది ముందు చూస్తారంటారు కదా. అట్లా డబ్బు దొరికినా కూడా ఆ కేసు నిలబడదు సాక్ష్యాధారాలు లేకపోతే అనేది చెప్పడం. ఇక్కడ ఈ 20 రూపాయలు మాత్రమే ఉన్నాయి, 100 రూపాయలు లేవు. అలానే అటెండర్ కూడా తన ఎంక్వైరీలో, అతన్ని శాఖాపరమైన ఎంక్వైరీ కానీ, కింద వాళ్ళు కానీ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, పైన వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు, ఆ రోజు ఈద్ పండగ ఉన్నది కాబట్టి అతను ఏదన్నా బహుమానంగా కూడా ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చాడనుకొని తీసుకున్నాను అని అటెండర్ చెప్పాడట. దాన్ని కూడా కోర్టు పరిగణలోకి తీసుకొని ప్రాథమికంగా అసలు ఇతను లంచం డిమాండ్ చేశాడు అనే ఆరోపణలే రుజువు కానప్పుడు ఇక మళ్ళీ డబ్బు దొరికినంత మాత్రాన్ని ఇక ఆ డబ్బు లంచం కోసమే ఇచ్చారు, సర్టిఫికేట్ కోసమే ఇచ్చారు అనడం తప్పు, అలా భావించలేము అని 30 ఏళ్ల తర్వాత ఆ టెండర్ని, క్లర్క్ని రిలీవ్ చేసింది కేసు నుంచి. ఇది న్యాయ వ్యవస్థ గొప్పగా పనిచేసిందని చెప్పాలా. 20 రూపాయల లంచం కేసుని 30 ఏళ్ళు నడిపించిందని చెప్పాలా. ఇన్ని రోజులు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు కదా, ఎంత ఖర్చు అయి ఉంటుంది. అలానే ఈలోపు రిటైర్ కూడా అయ్యి ఉంటారు కదా. 96లోనే వాళ్ళు సర్వీస్లో ఉన్నారంటే 30 ఏళ్ల పాటు సర్వీస్లో ఉండే అవకాశం లేదు దాదాపుగా. మరి వీటిని సత్వర న్యాయం అనాలా, ఎప్పటికైనా న్యాయం గెలిచే ఉంటుంది బాబు గారు అని చెప్పేసి అనాలా. మనం ఈ కేసులను పొలిటీషియన్ కేసులతో కన్నా పోల్చామా మనకు మైండ్ బ్లాక్ అవుతుంది. తీర్పుని ఎటైనా ట్విస్ట్ చేయొచ్చు. డబ్బు దొరికినంత మాత్రాన దోషులని చెప్పడానికి కాదు, లేదు ఎవరన్నారు అని కొంతమంది తప్పించుకోవచ్చు. కొంతమంది ఇచ్చిన డబ్బు దానికే ఇచ్చారు అని గ్యారంటీ ఏంటి? నాకు అతను గతంలో బాకీ ఉన్నాడనో, లేకపోతే ఆ రోజు పండగ ఉందనో, నాకు బక్షీస్ ఇచ్చాడనో అని కూడా తప్పించుకోవచ్చు. ఒకవేళ ఈ కేసు పూర్వపరాలను కనుక అన్వయిస్తే లంచం అనేది 10 రూపాయలు.
తీసుకున్న కేసే. కళ్ళ ముందు ఇతను ముడుపులు స్వీకరించాడు, అవినీతి సంపాదన ఇది అని ప్రూవ్ చేస్తే 10 రూపాయలైనా కూడా శిక్ష పడుతుంది. కానీ సహేతుకత, తార్కికత, ఏది ఎంతవరకు విచారించాలి, ఏది ఎంతవరకు సాగదీయాలి అనేది ఉండాలి కదా. కేవలం మనం రికవరీ ఆధారంగానే కేసును కూడా మూసివేయలేము అని కూడా చెప్పింది ఈ సందర్భంగా. అంటే 20 రూపాయలు అంటే పెద్ద మొత్తం కాదు కాబట్టి మనం 20 రూపాయలు రికవరీ చేద్దాము అని కూడా. అంటే చట్టాన్ని అన్వయించడం ఎంత సంక్లిష్టంగా మారుతుంది, మార్చారు లాయర్లు కూడా అనేది అక్కడ అర్థమవుతుంది. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరా? 96లో కూడా 20 రూపాయలు అంటే అంత పెద్ద మొత్తమేం కాదు. 20 రూపాయల లంచం, ఆ లంచం గురించి కాదు, 20 రూపాయలు అనేది అంత పెద్ద ఇదేం కాదు అప్పటికి కూడా. అయినా కూడా బాధిత విద్యార్థి ఆవేదనను కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ కానీ మార్చడానికి ఒక కేసు కానీ పెట్టుంటే అది ఓకే. కానీ వీళ్ళు 120 రూపాయలు, నేనంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చెప్తున్నాను, వీళ్ళు 120 రూపాయలు ఇచ్చి పంపిస్తే 100 ఇతను దాచిపెట్టుకొని 20 వాళ్ళ దగ్గర ఏమైనా ఉండేలాగా చేశాడా అంటే అది మరీ ఇక మానవ అంటే ఏమంటారు, నైజానికి నిదర్శనం. అవినీతిలో అవినీతి అన్నమాట. ఏసీబీనే పక్కదారి పట్టించినట్టు. మరి ఆ పరంగా విచారణ జరుగుతుందో లేదో తెలవదు. కానీ మనకి 30 ఏళ్ళ తర్వాత కూడా నాకు తెలిసి ఆ విద్యార్థి ఇప్పుడు బహుశా ఒక 17 ఏళ్ళు అనుకుంటే 47 ఏళ్ళకి వచ్చి ఉంటాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కేసు నడిపించి నా జడ్జిలు, లాయర్లు, ఈ 2 ఎంప్లాయీలు, ఈ విద్యార్థి, వీళ్ళందరినీ నిజంగా చరిత్రలో ఒక చోట నిలబెట్టాలి. ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్గా ఒక అవినీతి నిరోధక శాఖ పెట్టిన కేసుని ఏ రకంగా ట్విస్ట్ చేయవచ్చు, 3 సందర్భాల్లో. ఒకటి అసలు కేసు లేకుండా, రెండవది కేసు పెట్టు, మూడవది అది కేసు వీగిపోయేది సాక్ష్యాధారాలు లేకుండా అని చెప్పేసి. ఈ కేసునే కాదు, ఏసీబీ కోర్టు కానీ ఏసీబీ వాళ్ళు పెట్టిన మీద కేసుల మీద ఎంక్వైరీ చేసే కోర్టులు కానీ వాళ్ళ ముందు ప్రవేశపెట్టబడినటువంటి ఆధారాలు, 2 పక్షాల లాయర్లు చేసిన వాదనలను బట్టే తీర్పు వస్తుంది అనుకోవచ్చు. ఇక బాక్స్కి అవతల ఏం జరుగుతుంది అనేది పక్కన పెట్టండి. తీర్పులకి ఏ తీర్పు ఎలా వస్తుంది అనడానికి కొంతమంది కొన్ని మార్గాలు చెప్తారు. దాన్ని పక్కన పెడితే లీగల్ వ్యవస్థలో, లీగల్ సిస్టంలో ఒక కేసుకి ఒక తీర్పు, అలాంటి కేసే ఇంకొక చోట ఇంకొక తీర్పు ఎందుకు వస్తుంది అంటే ప్రవేశపెట్టబడే సాక్ష్యాలు, ఆధారాలు, వాంగ్మూలాలు, వాదనలు. ఇదే ఈ కేసు చూస్తే నాకు అనిపించింది. 20 రూపాయల లంచం కేసు, 30 ఏళ్ళు. చూడండి డీటెయిల్స్ మీకు.